Hi friends, welcome back to my channel. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీతో మంచి స్వీట్ ఐటెం బేసిన్కి బర్ఫీ ఎలా చేయాలో షేర్ చేసుకోబోతున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం పదండి. బేసిన్కి బర్ఫీకి కావాల్సిన పదార్థాలు: 1 కప్ శనగపిండి, 1/2 కప్ నెయ్యి, 1/2 కప్ షుగర్, 3-4 ఇలాచీ అండ్ డ్రై ఫ్రూట్స్ అండి. ఇక్కడ నేను బాదాం అండ్ జీడిపప్పు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు కావాలంటే పిస్తా కూడా యూజ్ చేయొచ్చు. ఇదండి, ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1/2 కప్ నెయ్యి. ఈ నెయ్యి కొంచెం వేడవ్వాలండి. నెయ్యి వేడయ్యేలోపు మనం ఒక ప్లేట్లో కొద్దిగా నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోవాలి. నెయ్యి కొంచెం వేడయ్యాక 1 కప్ శనగపిండి వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. దాని ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ రావాలి. ఇది ఫ్రై అయ్యేలోపు ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1/2 కప్ షుగర్, 1/4 కప్ వాటర్ అండి. కొద్దిగా వాటర్ అయితే సరిపోతాయి. ఇప్పుడు ఇది తీగపాకం రావాలండి. జస్ట్ ఒక 7 to 10 మినిట్స్లో వచ్చేస్తుంది. ఇదో చూడండి, ఇలా సింగిల్ థ్రెడ్ కన్సిస్టెన్సీ అంటాం కదా, అలాగా. ఇదండి, ఇది పాకం వచ్చేసింది. ఇది పక్కన పెట్టుకొని ఇదండి, మన శనగపిండి ఫ్రై అవుతుంది కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఇలాచీ పొడి, తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, ఇది వేసుకోవాలి. దాన్ని ఇలా బబుల్స్ లాగా వస్తుంది. ఒకసారి బాగా కలుపుకోవాలండి. షుగర్ సిరప్ వేసాక ఎక్కువసేపు టైం పట్టదు, జస్ట్ ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. జస్ట్ 2 మినిట్స్లో ఇలా ప్యాన్ విడిపోతుంది కదా, ఈ టైంలో మనం ప్లేట్లో వేసేసుకోవాలి. ఇలా ప్యాన్ విడిపోయే టైంలో ఇలా ప్లేట్లోకి తీసుకొని వెంటనే సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొద్దిగా చల్లారాక పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇదండి, ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చాలా బాగుంటాయండి, ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా కూడా చేసుకోవచ్చు, జస్ట్ 15 to 20 మినిట్స్ పడుతుంది అంతే. దాన్ని ఒకటి కట్ చేసుకొని చూపిస్తాను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.